వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొరకపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన భారీ ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డెల్ ల్యాప్టాప్, యాపిల్ వాచ్ తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 29 నుంచి జూన్ 1 మధ్యరాత్రి సమయంలో తురకపల్లిలోని ఓ ఇంటిలోకి చొరపడి దొంగలు సుమారు 31 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, డెల్ ల్యాప్టాప్, యాపిల్ వాచ్ ను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కపల్లి గ్రామానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి 1వ తారీఖు రోజు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 29 రోజు విహారయాత్రలకు పోవడం జరిగింది. ఆ మధ్యలో ఒక 29 నుంచి 1వ తారీఖు మధ్యలో ఇంట్లో దొంగలు పడి వాళ్ళకు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ అలాగే కొంత క్యాష్ పోయిందనేది మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మా యొక్క అల్వాల్ టీము అలాగే సీసీఎస్ వాళ్ళు కలిపి సీన్ విజిట్ చేసి క్రూజ్ టీమ్ కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో సీసీ కెమెరాలో ఇద్దరు వచ్చి లాక్ బ్రేక్ చేసేసి దొంగతనం చేసినట్లు గుర్తించబడింది. దాన్ని సీసీటీవీని ఆధారంగా చేసేసుకొని ఈరోజు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. దాంట్లో సంబంధించిన కొంత గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మధ్యలో ఒక 2.5 కిలోల మన గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కస్టడీ తీసుకుని మిగతా కూడా పోయిన సొత్తును కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్.